చాలామంది శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు స్వామివారిని దర్శించుకుని తిరిగి ఇంటికి వచ్చేస్తారు. కాని శ్రీకాళహస్తి ప్రధాన ఆలయానికి సమీపంలో ఎన్నో విశేష ఆలయాలు ఉన్నాయని వారిలో చాలామందికి తెలియదు. వాటన్నింటి గురించి వివరంగా చెప్పడానికి మీ శ్రీకాళహస్తి టెంపుల్ సిరీస్ను స్టార్ట్ చేశాం. అందులో భాగంగా గతంలో మనం ప్రధాన ఆలయ రాజగోపురం భక్తకన్నప్ప ఆలయం గురించి తెలుసుకున్నాం. ఇక ఈ వీడియోలో శ్రీకాళహస్తి ఆలయానికి సమీపంలో ఉన్న దక్షిణ కాళికా అమ్మవారి ఆలయం గురించి తెలుసుకుందాం. శ్రీకాళహస్తి ఆలయం నుండి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. ఇక్కడ అమ్మవారు దక్షిణ కాళికా రూపంలో దర్శనమిస్తారు. ఈ ఆలయం ప్రకృతి మధ్యలో చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఆలయంలో ప్రతి మంగళవారం, శుక్రవారం, ఆదివారం అమ్మవారికి రాహుకాల అభిషేకాలు, పూజలు ఎంతో విశేషంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి ఆయా రోజుల్లో భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు. ఇదే ఆలయంలో చుట్టూ దశమహావిద్యలకు చెందిన అమ్మవారి రూపాలను మనం దర్శించవచ్చు. ఇక్కడ ప్రతి పౌర్ణమికి హోమం నిర్వహిస్తారు. శత్రుబాధలు, గ్రహబాధలు, ఆర్థిక ఇబ్బందులు వంటి సమస్యలు ఉన్నవారు అమ్మవారిని దర్శించడం ద్వారా త్వరితగతిన ఉపశమనం పొందుతారు అని భక్తుల విశ్వాసం. ఈ అమ్మవారు స్వయంభువు అని, పుట్టలో నుండి వెలిసారు అని ఇక్కడివారు తెలియచేయటం జరిగింది. అలానే ఈ ఆలయానికి సమీపంలోనే భైరవస్వామి కూడా ఉన్నారని చెప్పారు. మనం ఎలానో శ్రీకాళహస్తి టెంపుల్ సిరీస్ ప్రారంభించాం కాబట్టి ఇందులో భాగంగా ఆ ఆలయం గురించి కూడా మరొక వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఈ దక్షిణ కాళికా అమ్మవారికి భక్తులు మొక్కుబడిగా ఉప్పునీపం, కుష్మాండదీపం పెడతారు. ఎవరైనా భక్తులు వారి కోరిక నెలవేరితే ఉప్పుదీపం అమ్మవారికి సమర్పిస్తాను అని మొక్కుకుంటే వారికి వారి కోరిక తొందరలోనే నెరవేరుతుంది అని అక్కడే ఉప్పుదీపం పెడుతున్న ఒక భక్తుడు తెలియచేశాడు. అదే సమయంలో అమ్మవారికి అక్కడ చాలామంది భక్తులు ఇలాంటి దీపాలు సమర్పించడం కూడా మనం ఈ వీడియో చూడవచ్చు. అలానే ఈ ఆలయం సమీపంలోనే ఈ దీపాలు, వాటికి సంబంధించిన వస్తువులు కూడా విక్రహిస్తున్నారు. కాబట్టి మనం ప్రత్యేకించి ఇంటి దగ్గర్నుండి తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు. ఇక ఈ ఆలయంలో దసరాలో అయితే అత్యంత వైభవంగా అమ్మవారికి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారట. ఇక్కడికి వచ్చిన భక్తులు ఎంతోమంది వారి కోర్కెలు నెరవేరిన తరువాత మరలా అమ్మవారి ఆలయానికి వచ్చి వారి మొక్కులు చెల్లించుకోవటం కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అంతటి మహిమగల ఈ దక్షిణ కాళికా అమ్మవారి గుడి శ్రీకాళహస్తి ప్రధాన ఆలయం నుండి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇక్కడికి వెళ్లడానికి ప్రధాన ఆలయం నుండి ఆటోలు కూడా అందుబాటులో ఉన్నాయి. అలానే ఈ ప్రయాణం ప్రకృతి మధ్యలో నుండి ఆహ్లాదకరమైన వాతావరణంలో అద్భుతంగా